బ్యాగులు మోయొద్దు, లాబియింగ్ చేయొద్దు. పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ స్పష్టం. సంచులు మోయడం మానేయండి, పని చేస్తేనే పార్టీలో పదవులు. గులాంగిరీలు, లాబియింగ్లు పక్కన పెట్టండి. సీరియస్గా క్లాస్ పీకిన రాహుల్ దూత. మీనాక్షి వార్నింగ్తో ఆలోచనలో పడ్డా ఓ వర్గం పదవులు వస్తాయని ఇప్పటికే లాబియింగ్లు మొదలుపెట్టారంట. ఈమె రావడంతో గుబులు స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళకి. ఈమె బేసిక్గా ఈ ఇన్ఛార్జ్లు అంటూ ఎట్లా ఉంటారు అంటే కొంత హంగులు ఆర్భాటాలు బాగా అదవుతారు. సో కాబట్టి ఆమె ఇన్ఛార్జ్, అధికారంలో ఉన్న పార్టీకి ఇన్ఛార్జ్ వస్తుందంటే ఆమెకు ఫ్లైటు, ఇక్కడ లగ్జరీ కార్లు, లగ్జరీ హోటళ్ళు, మంచి విలాసవంతమైనటువంటి ఆతిథ్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ మాత్రం చాలా సింపుల్గా ఏసీ మన ఏమంటారు ట్రైన్లో వచ్చి ఆ ట్రైన్కి వచ్చి కూడా చిన్నపాటి సంచి మెడకి భుజానికి వేసుకొని ఆమె రావడం జరిగింది. ఆమె దగ్గరికి రిసీవ్ చేసుకున్నందుకు కూడా ఎవరు రావద్దు అని చెప్పింది. బట్ కొంతమంది పిసిసి అధ్యక్షులు కానీ కొంతమంది పార్టీ ముఖ్యులు కానీ పోయి ఆమెని తీసుకొని వచ్చి మొన్న శుక్రవారం నాడు పిఎస్సి సమావేశం జరుగుతుంది. అదేమంటే కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ కార్యవర్గ సమావేశంలో అందరికీ క్లాస్ వీకింది. మీరు బ్యాగులు మోసే కార్యక్రమాలు చేయొద్దు, అందరి ముంగలే చెప్పిందంట. మీరు బ్యాగులు మోయడం కానీ, లాబింగులు చేయడం కానీ, ఈ పైరవీలు చేయడం కానీ ఇట్లాంటి దుకాణాలు చేయకండి. మీరు ఇవేవి కూడా నా దగ్గర నడవవు. మీరు ఎంతసేపు ఉన్న పార్టీ కోసం ఏం కష్టపడ్డారు, పార్టీకి ఎంత కష్టపడ్డారు అనేది మాత్రమే మీరు పార్టీ చూస్తుంది. మీకు అవే పదవులు తెచ్చి పెడతాయి. అదే రేపన్నాడు మీకు పార్టీలో భవిష్యత్తును డిసైడ్ చేస్తాయని చెప్పేసి ఆమె వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆమె వార్నింగ్ తోటి ఒక వర్గం వాళ్ళు అంటే మేజర్గా రేవంత్ బ్యాచ్ ఏవైతే ఉన్నారో ఆ రేవంత్ బ్యాచ్ మొత్తం లాబియింగ్ బ్యాచే. పాత కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఎప్పటి నుంచో ఆ కాంగ్రెస్ను పట్టుకొని ఎలాడబడతా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి పదవులు రాలే. మధుయాష్కి గౌడ్ ఉన్నాడు, ఆయనకి ఇప్పటికీ పదవి రాలే. జీవన్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఇప్పటికీ అదే పార్టీని నమ్ముకొని కూర్చున్నాడు. ఆయనకు సరే ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆయన టికెట్లు ఇచ్చారు, కానీ గెలిచే అవకాశం ఉంటే ఇవ్వకపోవు. ఎందుకంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి పోస్టుకు ఎసరు వస్తుంది కాబట్టి. జగ్గారెడ్డి ఉన్నాడు, ఆయన కూడా రేపటి నాడు నాకు ఎదురొస్తాడు కాబట్టి అని చెప్పేసి ఇట్లా ఎవరైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ హోల్డ్ చేసేసి వాళ్ళందరినీ ఓడగొట్టేటువంటి కార్యక్రమాలు చేసిరు. వాళ్ళకు లాబియింగ్లు ఈ డబల్ రాజకీయ మారుడు ఇవి రాదు కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఓడిపోయి ఇంకా పార్టీలో అట్లనే కొనసాగుతూ ఉన్నారు. సో ఎవరైతే ఇప్పుడు లాబియింగ్ చేసే బ్యాచ్ ఉందో, రేవంత్ రెడ్డి గారు బ్యాచ్ ఏదైతే ఉందో చూడండి మీరు, ఆయన ఏదైతే కేసులో ఓటుకు నోటు కేసులో అదైందో ఆ ఓటుకు నోటు కేసులో అయినటువంటి దాంట్లో ఆయనని తీసుకొచ్చి వేం నరేందర్ రెడ్డి తీసుకొచ్చి ప్రధాన సలహాదారుని చేసుకున్నాడు. ఇట్లా ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ పదవులు ఇచ్చుకున్నాడు. ఇలా ప్రభుత్వంలో వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నికార్సైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇంకా సరైన పదవులు రాలే, వాళ్ళకు సరైన పొజిషన్ రాక ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుంది పదవి, ఏ రకంగా వస్తుందా రాదా, ఈ రకంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో కాబట్టి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చిందంట ఈమె. ఇంకొకటి కూడా చేసిందంట, మీరు ఏదైతే అపవాదు ఉన్నదో ఈ వసూళ్ల కార్యక్రమాలు బాగా మా దృష్టికి వచ్చినాయి. ఈ పర్సంటేజ్ లెక్కలు ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సంటేజ్ నడుస్తుందంట. ఆమె ఇంటర్నల్గా పార్టీ ముఖ్యులతో చెప్పినటువంటి మాటలు ఇవి. ఇంటర్నల్గా పార్టీ పర్సంటేజ్ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, బీ ట్యాక్స్ అని. బట్టి గారి దగ్గరికి ఏ బిల్లు అయినా కానీ బీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఈ బీ ట్యాక్స్ ఎట్లా ఉంటుందంటే 6% నుంచి 10%, 20% దాకా కూడా నడిచిన రోజులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది వ్యాపారవేత్తలు, ఈ ప్రధానంగా ఈ ఏవైతే వైన్ దీనికి సంబంధించినటువంటి ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, డిస్ట్రిబ్యూటర్లు, ఈ ఎక్సైజ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి సో వాళ్ళు ఈ పర్సంటేజ్లను ఇచ్చుకోలేక చాలా సతమతం అవుతున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఆర్ ట్యాక్స్, దీని మీద మళ్ళా రకరకాల జిఎస్టీలు కావచ్చు, ఐటీలు కావచ్చు, టీడీఎస్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొండల రెడ్డి రూపంలో, తిరుపతి రెడ్డి రూపంలో ఇవన్నీ పోతా ఉన్నాయని చెప్పేసి ఇంకొక మాట. దాంతోపాటు మిగతా మంత్రులు ఎవరితో యూ ట్యాక్స్, ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా ట్యాక్సులు ఆయా పర్సంటేజీలు పోతా ఉన్నాయి అనేది ఆమె దృష్టికి పోయిందంట. ఈ దుకాణం బంద్ పెట్టాలి ముందు మీరు. అయితే ఇందులో ఈ మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడుతున్నటువంటి క్రమం లోపల ఈ హైడ్రా గురించి కూడా చర్చ వచ్చిందంట. ఈ హైడ్రా ఏంది, ఈ కథ ఏంది,
ఈ హైడ్రా మీద ఎందుకింత వ్యతిరేకత వస్తున్నది, రాహుల్ గాంధీ గారు కూడా హైడ్రా మీద ప్రత్యేకంగా అసలు ఏందో దాని కథ తేల్చుకోవాలని కూడా చెప్పినారు. ఈ హైడ్రా ఏంది అని అన్నటువంటి దాని మీద కూడా ఆమె ప్రధానంగా మాట్లాడిరు. దాంతోపాటు ఈ హైడ్రా గురించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ మీటింగ్లో మాట్లాడిరు. హైడ్రా గురించి అసలు ఈ హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు, ఇప్పుడు చెరువులో పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమం మంచిదే, బట్ కానీ అది ఏ కోణంలో అవుతుంది, మంచి కోణంలో పోతా ఉన్నదా, చెడు కోణంలో అవుతా ఉన్నదా? చెరువును కాపాడుతున్నాం అనేటువంటి నెపంతో ఇప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ కుటుంబాలు గృహాలను కోల్పోతూ ఉన్నాయి, వాళ్ళ నివాసాలను కోల్పోతూ ఉన్నాయి. అదొకటి పార్టీకి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇలా హైదరాబాద్లో ఏ మారుమూల ప్రాంతానికైనా పోండి, ఏ చెరువు అని అంటారు కదా, ఇప్పుడు ఏ చెరువు ప్రాంతానికైనా పోండి, హైడ్రా పేరు చెప్తే ఇట్లా వణికిపోతూ ఉన్నారు ప్రజలు. ఎందుకు వణుకుతా ఉన్నారు? వస్తే ఏడంగా వస్తుందో, ఏడంగా మా ఇల్లు కూలగొట్టిపోతా అన్నటువంటి భయం వాళ్ళ లోపల స్పష్టంగా కనపడతా ఉన్నది. సో కాబట్టి హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు అని చెప్పేసి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులని, ముఖ్యమంత్రి గారిని, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అందరినీ కూడా ఈ నటరాజన్ గారు ప్రశ్నించడం జరిగింది. హైడ్రాని మేము చెరువులు కాపాడడం కోసం తీసుకొచ్చినాము, హైదరాబాద్ అంటేనే లేక్స్ ఆఫ్ సిటీ, ఇట్లా రకరకాల పెట్టేసి ఆమె ముందు ఏదో చెప్పే ప్రయత్నం చేసింది. మరి దీంట్లో అంతా మంచిగానే ఉన్నది, లేకులను కాపాడొచ్చు, చెరువులను కాపాడొచ్చు, కుంటలను కాపాడొచ్చు, జల వనరులను కాపాడొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇందులో నష్టపోతున్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఏంటి అంటే నోరలు పెట్టిరంట, అందరు నోరలు పెట్టిరంట. ఏంది వాళ్ళకి ఏమన్నా మరి మీరు ప్రభుత్వం తరపున వాళ్ళు ఇల్లు కూలగొడతా ఉన్నారు, కూలగొట్టినటువంటి ఇంటికి దానికి మరి పరిహారంగానో వాళ్ళకు ఇంకొక ఆవాసం చూపించడం ఇట్లాంటివి చేస్తున్నారంటే ఏం లేదు. సో నోరలో పెట్టిరు. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇది మొత్తం వ్యతిరేకత అవుతా ఉన్నది. ఇప్పుడు ఈ మీనాక్షి నటరాజన్ అనేట ఆమె ఏం చేయాలి, ఈమె పని ఏంది, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని, ఇటు గవర్నమెంట్ను, ఇటు పార్టీని సమాంతరంగా చేయాలి. గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి పనిలో పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రతి పనితోటి ఈ పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఈ హైడ్రా ఏదైతే ఉందో ఈ హైడ్రా వల్ల పార్టీ మీద ఎఫెక్ట్ పడుతున్నదని ఆమె గ్రహించింది. పార్టీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నది. మీరు ఈ హైడ్రాని దేనికోసం తెచ్చిర్రు, ఎందుకు తెచ్చిర్రు? అలా ఇండ్లు కూలగొట్టడమే ఈ లేక్స్ని కాపాడడం, చెరువులను కాపాడడమా, లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? ఒకవేళ వాళ్ళ ఇల్లు తొలగించాల్సి వస్తే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమి ఇస్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు అనే దాని మీద బాగా ఆమె ఫోకస్ చేస్తే ఎక్కడి నుంచి కూడా సరైన ఆన్సర్ లేదు. ఆమె గ్రహించింది ఏంటి అంటే ఈ హైడ్రా వల్ల మనం చెప్పుకున్నాం, ఈ హైడ్రా వల్ల పెద్ద మూట, చిన్న మూట, దానికంటే చిన్న మూట, ఇంకా దానికంటే చిన్న మూట, ఈ మూటలు వస్తున్నాయి అనేది ఆమె దృష్టిలో క్లారిటీ తెచ్చుకుంది నిన్న. ఇదేమో రేవంత్ అన్న కుటుంబానికి ఈ మూట, ఇదేమో కాంగ్రెస్ అధిష్టానానికి, ఇదేమో బీజేపీకి, ఇదేమో మంత్రులు ఎమ్మెల్యేలకు. ఈ మూటలు ఇలా రకంగా చేసేసి ఈ రకంగా పంపకాల వల్ల చేస్తున్నారు అనేటువంటి కథ నడుస్తూ ఉంది. అయితే ఇది దేనికోసం తెచ్చిర్రు, ఇది కూడా కాంగ్రెస్ అధిష్టానం తప్పే ఇందులో కూడా. మరి కాంగ్రెస్ మొన్న హర్యానా ఎన్నికలు ఉన్నాయి, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, ఇట్లా మిగతా రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, మాకు పైసలు కావాలి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా డబ్బులు పంపించేటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. మన రాష్ట్రం నుంచే పైసలన్నీ పోతా ఉన్నాయి. ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అంటే మనం కట్టేటువంటి పైసల నుంచే వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఇస్తూ ఉన్నారు. సంచులు మూటలన్నీ ఈ హైడ్రా పేరుతోటి వసూలు చేసినటువంటి మూటలు మొత్తం కూడా ఢిల్లీకి పోతా ఉన్నాయి, ఢిల్లీకి పోయి అధిష్టానానికి చేరుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇప్పుడు పార్టీ మీద సింపతి రావాలి, పార్టీ మీద మంచి పేరు రావాలి, అందుకే నటరాజన్ దింపిరు ఇక్కడ. కానీ ఒకసారి షేనుకు మరిగినటువంటి ఏదైనా పశువు కానీ ఏదైనా అది కానీ ఆడ గెట్టున మేమంటే మేస్తుందా, మళ్ళీ పోయి అలానే పోయి పేసి వస్తుంది. ఒకసారి సంచులకు అలవాటు పడ్డటువంటి మన రేవంతం బ్యాచ్ గారు, ఈ గవర్నమెంట్ ఈ బ్యాచ్ అంతా కూడా వద్దు ఉన్న పలంగా ఆపేనట్టు ఊకుంటారా. వాళ్ళకి ఎప్పుడైతే సంచులు అవసరం ఉంటాయో అప్పుడు ఆదివారం శనివారం చూసుకుంటారు, పోతున్నారు, ఆడికి పోతున్నారు, 4 ఇండ్లు కూలగొట్టేసి ఆ సంచులు తీసుకొని వస్తున్నారు. ఈ రకంగా వ్యవహారం నడుస్తూ ఉన్నది. అంటే ఎంత పచ్చి వసూళ్ళ బ్యాచ్ తయారైందో ఆమె దృష్టికి వచ్చిందనమాట. ఈ వసూళ్లు ఎక్కువ పోతా ఉన్నాయి, ఈ ఎఫెక్ట్ అంతా కూడా పార్టీ మీద పడతా ఉన్నది. ఇది రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమెకు వచ్చింది. ఈ హైడ్రా మీద కూడా మాట్లాడింది. సో కాబట్టి ఈ దుకాణం బంద్ చేయాలి. మీరు చెరువులను కాపాడేటువంటి కార్యక్రమంలో చెరువులను మాత్రమే కాపాడండి. ఒకవేళ ఆ నివాసాలు కోల్పోతున్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటారో ఆ రకంగా ఆదుకోవాలి. అట్ ద సేమ్ టైము ఈ పేద మధ్యతరగతి కుటుంబాల నివాసాలను కూలగొట్టే కార్యక్రమాన్ని కొంత తగ్గించాలి. ఒకవేళ
తప్పని పరిస్థితిలో కూలగొట్టాల్సి వస్తే వాళ్ళకు అంతకు అంతా చూపించేసి వాళ్ళకు ఆ రకంగా చూపించినాక మాత్రమే వాళ్ళని ముట్టుకోవాలన్నటువంటి అది కూడా ఆమె చెప్పినట్టుగా కనపడతా ఉంది. వీటితోటి మొత్తము రేవంత్ రెడ్డి గారికి పెద్ద క్వశ్చన్ మార్క్ వచ్చి పడ్డది ఇప్పుడు మైండ్లో. ఎట్లా చేయాలి, ఎట్లా మరి మనం ఇప్పుడు 15 నెలలకెళ్ళి ఈ వసూల కార్యక్రమాలు, ఈ దందాలు వీటి మీద నడుస్తూ ఉండే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికి కదా పంపించదు ఆయన, ఇప్పుడు మొత్తం మన బీజేపీకి పంపించాలి, వీళ్ళకి కూడా పంపించుకోవాలి. ఎందుకంటే ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆ ఓటుకు నోటు కేసు, ఈ అన్నిటి నుంచి కాపాడాలంటే మోడీనే దిక్కు. ఇంకా మోడీకి మించినోడు ఇంకెవరు లేరు ఇప్పుడు దేశంలో. సో కాబట్టి ఎట్లా మరి సంచులు రాకపోతే ఎట్లా అనేటువంటి దాంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉందన్నమాట. సో కాబట్టి దీని మీద కూడా ఆమె సీరియస్ అయింది. ఈ మొత్తం కూడా రేవంత్ బ్యాచ్కి గట్టిగా సుడి పెడతా ఉన్నది. ఎవరైతే రేవంత్ బ్యాచ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కి రాగానే ఆకాశానికి ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా నిన్నటికెళ్ళి మొన్నటికెళ్ళి సైలెంట్ అయిపోయారు అనమాట. ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే ఈమె వచ్చి ఏంద్ర నాయన మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నటువంటి దాంట్లో అయిపోయింది. సో కాబట్టి ఈ రకంగా మీనాక్షి నటరాజన్ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది, ఈ రకంగా అది చేసింది. ఆమె చాలా సింప్లిసిటీగా ఉన్నది. నిన్న మనం ఒక వీడియో కూడా చూసినాము. ఎవరు మన జూపల్లి కృష్ణారావు పోయి దండం పెట్టి ఏదో చెయ్యనికి పోతే కనీసం ఆయనను పట్టించుకొని కూడా పట్టించుకోలే. ఆమె వెళ్ళిపోయింది అట్లా. అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు, సీరియస్గా ఉన్నది. రాహుల్ గాంధీ ఏ కోణంలో దింపిండో తెలియదు ఇక్కడికి ఆమెను, కానీ ఆమె మాత్రం ఏదో సంచలనం సృష్టించేటువంటి విధంగా ఏదో ఎవరికో ఎక్కడ తోకలో పెరుగుతా ఉన్నాయి ఆ తోకలు కత్తిరేసే విధంగా ఆమె పని చేసుకుంటూ పోతున్నట్టుగా కనపడతా ఉంది. ఎవరు మీనాక్షి నటరాజన్ గారు.